ఒక్కసారి బాహ్యంలో మీరు మూర్తి వంక అలా బాగా చూసి ఆయన పాదం కింద తొక్కిపి కుడి పాదం కింద ఉన్నటువంటి అపస్మారుణ్ణి చూసి ఇప్పుడు ప్రత్యేగాత్మగా మీరు వేరవుతూ కన్నులు మూసుకుని ప్రత్యేగాత్మగా విడి ఆ ధ్యాన మంటపంలో మీరు కూర్చుని, మీకు అవకాశాన్ని ఇస్తుంది ధ్యాన మంటపం, కూర్చుని కళ్ళు మూసుకుని స్వామి పాదం వంక చూసి తలపెట్టి ఇలా పైకెత్తితే ఆ చిన్ముద్ర పట్టినటువంటి వేళ్ళు, పొడుగు వేళ్ళు పైకెత్తేటప్పటికి ఢమరకం, దానికి పట్టుకున్న సర్పం, జటాజూటం, ఇలా తిరిగేటప్పటికి అగ్నిహోత్రం, ఇలా కిందకు వచ్చేటప్పటికి కింది చేతిలో పుస్తకాలు, ఇలా వచ్చేటప్పటికి మళ్ళీ పాదం, ఆయన మోకాలు, యువతల వైపు అరికాలు కనపడుతున్నటువంటి పాదం, ఆయన ముఖమండలం, దీన్ని చేతిలో మానసికంగా నీరాజనం పట్టుకుని మీరు ఆ నీరాజనాన్ని తిప్పుతున్నప్పుడు ఆ వెలుతురులో స్పష్టంగా ఆపుతూ మీరు నీరాజనం తిప్పుతూ స్వామిని అంతటినీ చూసి ఒక్కసారి దక్షిణామూర్తి స్తోత్రం చదువుకుని వెళ్ళిపోయారనుకోండి, ఒక 30 రోజులు సాధన చేసేటప్పటికీ మీకు అసలు ఎదురుగుండా దక్షిణామూర్తి అవసరం లేకుండా మీరు ధ్యానం చేసేస్తారు.